మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేయగా అదే బాటలో సీనియర్ నేతలు ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు కేకే సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతి త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ నుంచి సొంత గూటికి చేరుతున్నట్లు ఇప్పటికే కేకే ప్రకటించారు. ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండవా కప్పుకొనున్నారు. ఇటీవల వారితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానించారని చెప్పారు. బీఆర్ఎస్ లో తనకు సముచిత గౌరవం దక్కిందని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనకు గౌరవం ఇచ్చారని కేకే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా తనను బాగా చూసుకున్నారని అన్నారు. తాను తన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నామని చెప్పారు. కేకే కుమారుడు విప్లవ్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.